హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కృష్ణ బయట ముగ్గు వేస్తూ ఉంటుంది. అప్పుడే ఆదర్శ్ జాగింగ్ వెళ్దామని బయటకు వస్తాడు. కృష్ణ చూసిన ఆదర్శ్ ఇలా అంటాడు, పొద్దున్నే ఈవిడ ముఖం చూశాను, ఏం జరుగుతుందో ఏమో అని అంటాడు. అది విని కృష్ణ ఏమన్నా ఆదర్శ్ అని అడుగుతుంది. ఇంతలో మురారి వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. గుడ్ మార్నింగ్ రా అని ఆదర్శ్ అంటాడు. ఏంటి జాగింగ్కి వెళ్ళలేదా ఇంకా అని మురారి అడుగుతాడు. వెళ్దామని అనుకున్నాను, కానీ వెళ్తే ఏం జరుగుతుందని భయపడుతున్నాను అని ఆదర్శ్ అంటాడు. ఏం జరుగుతుంది అని మురారి అంటాడు. బయటికి వెళ్లే ముందు వర్జం ముహూర్తం అన్ని చూసుకొని వెళ్ళాలి కదా, లేకపోతే ఏమైనా జరగచ్చు అని ఆదర్శ్ అంటాడు. ఇందులో కృష్ణ ఏసీపీ సార్ అని పిలుస్తుంది. మరోవైపు ఆదర్శ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఆదర్శ్ ఆగరా ఆగరా అని మురారి పిలుస్తూ ఉంటాడు. కానీ కృష్ణ మాత్రం ఏసీపీ సార్ ఆగండి, ఒకసారి నన్ను చూడండి అని పిలుస్తుంది. ఏంటి కృష్ణ, ముందు ఆదర్శను చూడనివ్వు నన్ను, వాడు ముహూర్తం శకునం అని ఏదేదో అంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని మురారి అంటాడు. ఆదర్శ్ నా గురించే మాట్లాడుతున్నాడు. ఏంటి నీ గురించి ఏం మాట్లాడతాడు అని మురారి అంటాడు. పొద్దున నా ముఖం చూశాడంట, బయటికి వెళ్తే ఏం జరుగుతుందో అని భయపడుతూ జాగింగ్కి వెళ్ళడం కూడా మానేశాడు అని కృష్ణ అంటుంది. చచ్చా అలాంటిదేం లేదు కృష్ణ, కోపముంటే లోపల దాచుకోవడం అలవాట్లేదు, ఏదన్నా ముఖం మీదే అనేస్తాడు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేను నిజమే చెప్తున్నాను ఏసీపీ సార్. ఏంటి ఆదర్శ్, నేను అడిగే లోపల మీరు వచ్చారు అని కృష్ణ అంటుంది. రేపటి నుంచి నేను ముసుగు వేసుకొని తిరుగుతాను, అప్పుడు ఎవరికి నా మొహం కనిపించదు, ఎవరికి ఏం ప్రమాదం జరగదు, లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అని కృష్ణ సీరియస్ అవుతుంది. హే కృష్ణ, ఏం మాట్లాడుతున్నాడు అని మురారి అంటాడు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.